హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ మన బాడీని వెయిట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, మజిల్ స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవచ్చు, స్టమక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. మీ వెయిట్ లాస్ గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఇది చాలా బెస్ట్ వెయిట్ లాస్ వర్కౌట్ వీడియో అండి. అందరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఈ వర్కౌట్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు రైట్ పొజిషన్లో వర్కౌట్ ఎలా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా తీసుకోవాలి, వర్కౌట్ చేసేటప్పుడు ప్రాపర్ పొజిషన్తో వర్కౌట్ ఎలా చేసుకోవాలి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ ఖచ్చితంగా చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఆ వార్మప్ వీడియో చూసి వార్మప్ చేయండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఇంజరీస్ కూడా జరగకుండా ఉంటాయండి. మన బ్లడ్ ఫ్లో మన మజిల్స్కి అన్నిటికీ వెళ్తుందండి. వార్మప్ చేయడం వల్ల ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. వర్కౌట్ చేసేటప్పుడు మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి కార్డియో వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతాము, మన బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి, మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ వర్కౌట్ అడ్వాన్స్ లెవెల్ ఎలా చేయాలి, బిగినర్ లెవెల్ ఎలా చేయాలి చూపిస్తానండి. 20 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ కార్డియో వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ హార్ట్ రేట్ కొంచెం కూల్ అవుతుందండి. ఇప్పుడు బిగినర్ లెవెల్ హై నీస్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ టైం వర్కౌట్ చేస్తున్న వాళ్ళు ఇలా బిగినర్ లెవెల్ వర్కౌట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ 15 టైమ్స్ చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత 20 టైమ్స్ చేయండి. 2-3 వీక్స్ తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. డంబుల్ చెస్ట్ ప్రెస్. ఈ వర్కౌట్ వల్ల మన చెస్ట్ మజిల్లో ఫ్యాట్ ఉన్న బర్న్ అవుతుందండి. చెస్ట్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతుందండి, టోనింగ్ అవుతాయి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ వల్ల చెస్ట్ మజిల్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి, చెస్ట్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, చెస్ట్ మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. తర్వాత మన ట్రైసెప్ మజిల్లో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుందండి, ట్రైసెప్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. ఇది కాంపౌండ్ వర్కౌట్ అండి. డౌన్ చేసినప్పుడు డంబుల్స్ చెస్ట్ పక్కకి తీసుకోండి, బ్రీత్ తీసుకోండి. డౌన్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైన డంబుల్ టచ్ చేయండి, చెస్ట్ స్క్యూ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా టేబుల్ టాప్ పొజిషన్లో కూడా చేసుకోవచ్చండి. అడ్వాన్స్లో ఉన్న వాళ్ళు టేబుల్ టాప్ పొజిషన్ ట్రై చేయండి. ఇలా టేబుల్ టాప్ పొజిషన్ చేసుకొని చేయడం వల్ల మన కోర్ మజిల్స్లో ఫ్యాట్ కూడా బర్న్ అవుతుందండి. 13 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 14 15. ఈ వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి, మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ ఫస్ట్ 10 టైమ్స్ చేయండి. స్లోగా మజిల్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి.
థర్డ్ వర్కౌట్ వచ్చేసి స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అండి. మౌంటైన్ క్లైంబర్స్ 20 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. ఆబ్లిక్ మజిల్స్లో కూడా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇది అడ్వాన్స్ లెవెల్ ఎలా చేయాలో చూపిస్తాను, బిగినర్ లెవెల్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. బాడీ ఫ్లాట్గా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. బిగినర్స్ అయితే హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. ఫస్ట్ నీ ఫార్వర్డ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బాడీ ఫ్లాట్గానే ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 టైమ్స్ చేయండి. బిగినర్స్ అయితే అప్పర్ బాడీ మజిల్స్, లోవర్ బాడీ మజిల్స్, కోర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అయిన తర్వాత 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. కోర్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. మన హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మళ్ళీ హార్ట్ రేట్ కూల్ అవుతుందండి. హార్ట్ రేట్ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి కార్డియో వర్కౌట్ అండి. స్క్వాట్ జంప్స్ 10 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ బాడీ వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. కార్డియో స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జంప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5 6 7 8 9 10. బిగినర్స్ అయితే ఫస్ట్ స్క్వాట్స్ చేయండి. బాడీ వెయిట్ స్క్వాట్స్. కొంచెం కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత స్క్వాట్ జంప్స్ చేయడానికి ట్రై చేయండి. స్క్వాట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫర్ బిగినర్స్ లెగ్స్ షోల్డర్ వైట్ తీసుకోండి. టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. కిందగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5. స్క్వాట్ చేసేప్పుడు అప్పర్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలండి. హిప్స్ వెనక డౌన్ చేస్తూ స్క్వాట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 7 8 9 10. బిగినర్స్ అయితే ఇలా ఫస్ట్ బాడీ వెయిట్ స్క్వాట్ చేయండి. కొంచెం లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అయిన తర్వాత, కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత స్క్వాట్ జంప్స్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. డంబుల్ బెంట్ ఓవర్ రో టు రివర్స్ ఫ్లైస్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఆర్మ్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. అప్పర్ బ్యాక్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది, షోల్డర్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. అలాగే ఆర్మ్స్, అప్పర్ బ్యాక్, షోల్డర్స్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అప్పర్ బాడీ ఫుల్గా బెండ్ చేయండి. అప్పర్ బ్యాక్ స్ట్రైట్గా బెండ్ చేసి హోల్డ్ చేయండి. డంబుల్ రోజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్. రివర్స్ ఫ్లైస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4 5 6 7 8 9 10.
వర్కౌట్ చేసేప్పుడు రైట్ పొజిషన్లో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. ఇలా చేయటం వల్ల త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుందండి. బాడీ వెయిట్ లాస్ అవుతాము. మన మజిల్లో ఫ్యాట్ కూడా త్వరగా బర్న్ అవుతుందండి. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ కూడా జరగకుండా ఉంటాయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 6th వర్కౌట్ వచ్చేసి డంబుల్ సైడ్ బెండ్స్ అండి. డంబుల్ సైడ్ బెండ్స్ చేయడం వల్ల మన ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఆబ్లిక్ మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. డంబుల్ సైడ్ బెండ్ చేసేటప్పుడు మన లెగ్స్ షోల్డర్ వైడ్ తీసుకోండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. చెస్ట్ అప్ చేయండి. సైడ్ బెండ్ అవ్వండి. 1 స్లోగా చేయండి. 2 3 ఈ వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మనకి ఆబ్లిక్స్ మజిల్స్ వర్కౌట్ అవుతున్నట్టు తెలియాలండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. స్లోగా చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మన ఆబ్లిక్స్ మజిల్స్ ఫీల్ అవుతూ ఉండాలండి. తెలియాలి వర్కౌట్ మజిల్స్కి. అప్పుడు త్వరగా మన ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. రైట్ వేలో చేయండి. స్లోగా చేయండి. ఫోకస్ చేస్తూ చేయండి. త్వరగా మన ఆబ్లిక్ మజిల్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి చూపించానండి. ఒక 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 minutes రెస్ట్ ఇవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. స్టమక్ ఫ్యాట్ లాస్ కూడా చేసుకోవచ్చు అండి. 3 rounds కంప్లీట్ చేయండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ అవ్వచ్చండి. ఈ వర్కౌట్ ఒక 2 weeks కంటిన్యూ చేయండి. ఈ వర్కౌట్ 2 weeks రోజు చేయటం వల్ల మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. ఫైబర్స్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఉండాలండి. కార్బ్స్ తక్కువ ఉండాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. డైలీ వర్కౌట్ చేస్తూ మంచి డైట్ తీసుకోవడం వల్ల 2 weeksలో మన వెయిట్ లాస్ గోల్ ఈజీగా అచీవ్ అవ్వచ్చండి. డైలీ వర్కౌట్ చేయండి. మంచి డైట్ ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇదండి ఇవాళ వర్కౌట్ వీడియో. మీకు ఏమైనా వర్కౌట్ వీడియోస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ కూడా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్స్ వర్కౌట్ వీడియో కూడా మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఆ కూల్ డౌన్స్ వర్కౌట్ వీడియో చూసి కూల్ డౌన్స్ కూడా చేయండి. కూల్ డౌన్స్ చేయడం వల్ల వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మొబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. కూల్ డౌన్స్ కూడా ఖచ్చితంగా చేయండి. కూల్ డౌన్ చేయడం వల్ల ది బెస్ట్ బెనిఫిట్స్ పొందుతామండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.